వచ్చేసరికి వివో వాళ్ళది వివో Y21 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచి ఉన్నారు కొంటే లాభం వస్తుంది లేకపోతే నష్టం వస్తుంది డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న ఎక్స్ప్లెనేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ వచ్చి మంచి అనిపిస్తే మాత్రమే ఒక లైక్ అయితే పక్కా చేయండి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు వివో వాళ్ళ వివో Y21 5G ఇట్స్ మై స్టైల్ ట్యాగ్ దాంతో పాటు వచ్చి మెయిన్ ఏంటంటే మాత్రం బ్యాటరీ 6.5 mAh బ్యాటరీతో పాటు వస్తుంది. సో ఇదే మెయిన్ కీ పాయింట్ అనుకోవచ్చు ఈ స్మార్ట్ ఫోన్కి. ఇక్కడ ఎలగంట్ డిజైన్తో పాటు వస్తుంది. 6 mAh బ్యాటరీ, 40 hours ఛార్జర్, ఛార్జింగ్ తొందరగా అయిపోతుంది. 50 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు వస్తుంది. ఒరిజినల్ వాయిస్తో పాటు వస్తుంది. IP65 రేటింగ్తో పాటు కూడా వస్తుంది. అండ్ 120 రిఫ్రెష్ రేట్ నాచ్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. ప్రైస్ చూసుకుంటే మాత్రం అఫీషియల్ వివో వాళ్ళ వెబ్సైట్ చూసుకుంటే వివో Y21 ఏదైతే ఉందో బేస్ వేరియంట్ 19,000 ఉంది బై. ఇది నాకు అస్సలు సెట్ కాలే బై. మరి ఇంతగానం ఆ 19,000 అన్నట్టు అనిపించింది. హైయర్ వేరియంట్ కూడా ఉంది బై. 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ 21,000, 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ 23,000 ఉంది. నా ఒపీనియన్లో మాత్రం బై బేస్ వేరియంట్ ఇంతగానం ఎక్కువ ప్రైస్ ఉంది అనుకుంటే సరే నా బై. వేరే వెబ్సైట్స్ ఏమైనా ఆఫర్లు ఉంటాయి అంటే ఇట్లా చెక్ చేసిన ఫ్లిప్కార్ట్లో చూసుకుంటే మాత్రం ఫ్లిప్కార్ట్లో బేస్ వేరియంట్కి అయితే మాత్రం 1000 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. కార్డ్ ఆఫర్స్ ఏమి ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. 3 months ఆప్షన్ ఉంది కానీ ప్రిఫర్ చేయండి. కార్డ్ ఆఫర్స్ ప్రిఫర్ చేస్తారు కుదిరితే ఇట్లా. ఒకవేళ ఈ స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో తక్కువ దొరికితే ఎంత 15,000 లోపల దొరికితే మాత్రం తీసుకోమంటాను. అదేందన్నా అట్లాంటి వంద అంటే మాత్రం కొంచెం ఓవర్ ప్రైస్ అయింది స్లైట్లీ కొంచెం ఓవర్ ప్రైస్ సరే ఓ ప్రైస్ ఇంక్రీజ్ అవి అని ఇంక్రీజ్ చేసినాం అనుకుంటే ఇట్లా 16,000 తీసుకోండి. 16,000 మీకు ఆఫ్లైన్లో కానీ ఆఫ్లైన్ సెల్లర్స్ ఉంటారు లేకపోతే ఎక్స్క్లూజివ్ స్టోర్స్ ఉండే అక్కడ డిస్కౌంట్ మీద కార్డ్ ఆఫర్స్ ఇంకా తక్కువకి వచ్చింది అనుకో మీరు తీసుకోండి అంటాను. కానీ ఎగ్జాక్ట్గా ఈ ప్రైస్ అయితే మాత్రం వాల్యూ ఫర్ మనీగా సెట్ కాదు. ఓవర్ ప్రైస్ అనిపించింది నాకైతే. సో ఇది మెయిన్ పాయింట్ అన్నమాట. మిగతా నేను ఇంతకుముందుకు స్పెసిఫికేషన్స్లో కూడా ఒకసారి చూపించేస్తాను. ఇక్కడ మంచి ప్రాసెసర్ వస్తుంది. 15,000 లోపల ప్రాసెసర్, మంచి ఫీచర్స్ వస్తున్నాయి. UFS 2.2 స్టోరేజ్, 8GB ఎక్స్రామ్, 6 mAh ఛార్జర్ చాలా బాగుంది. ఈవెన్ LCD డిస్ప్లే సార్ యాక్సెప్టబుల్ వే. ప్రైస్ ఇంక్రీజ్ అయింది, మేనేజ్ చేసుకోవచ్చు అక్కడిక్కడ అంతా కూడా బాగానే ఉంది. కానీ పెద్ద పాయింట్ ఏంటంటే చాలా ఓవర్ ప్రైస్డ్ అయిపోయింది. ప్రైస్ చాలా ఇంక్రీజ్ అయింది. దీనివల్ల స్కిప్ చేయమని ఒక సలహా ఇస్తాను. సరే వేరే స్మార్ట్ ఫోన్స్ ఏమైనా ఉన్నాయంటే మాత్రమే ఫస్ట్ చూసుకుంటే మాత్రమే రెడ్మీ నుంచి అన్నమాట. సో రెడ్మీ 15 5G ఉంది. 7,000 mAh బ్యాటరీతో పాటు వస్తుంది. 17,000కి వస్తుంది. 140 రిఫ్రెష్ రేట్, స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్, పంచోల్ డిస్ప్లేతో పాటు వస్తుంది. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే సామ్సంగ్ పంచోల్. సో సామ్సంగ్ గెలాక్సీ M17 ఉంది. బేస్ వేరియంట్ చెప్తున్నాను 14,500కి వస్తుంది. ఇక్కడ మెయిన్ ఫోకస్ ఏంటంటే మాత్రమే సాఫ్ట్వేర్ వర్జన్స్ అన్నమాట. 6 years దాకా కూడా ఓఎస్ అప్డేట్స్ వస్తాయన్నమాట. మీకు అదొకటి కీ పాయింట్ అన్నమాట. ఇక్కడ లాంగ్ డ్యూరేషన్ దాకా స్మార్ట్ ఫోన్ యూజ్ చేసుకోవచ్చు. లాంగ్ డ్యూరేషన్ అప్డేట్స్ వస్తాయి. నెక్స్ట్ చూసుకుంటే గేమింగ్ సెంట్రిక్ ఉన్న వాళ్ళకైతే IQ ZeVLX స్మార్ట్ ఫోన్ అన్నమాట. వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాడు. మంచి ప్రాసెసర్తో పాటు వస్తుంది. 7400 టర్బో ప్రాసెసర్ వస్తుంది. 7,000 mAh బ్యాటరీతో పాటు వస్తుంది. బ్యాటరీ ఎక్కువ వస్తుంది. మంచి ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. సేమ్ అదే ప్రైస్ కాదు లైక్ 18,999. సో అండ్ నెక్స్ట్ చూసుకుంటే మాత్రం మోటరోలా వాళ్ళది G67 పవర్ అన్నమాట. కూడా ఇక్కడ మంచి ప్రాసెసర్, మంచి కెమెరాతో పాటు వస్తుంది. 17,000కి వస్తుంది. అండ్ 4K రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మంచి EMI ఆప్షన్స్ ఉన్నాయి. కార్డ్ ఆఫర్స్ కూడా చేస్తే 16,000కి వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ వివో అని చెప్పండి. వివో వాళ్ళ T5X అనమాట. వివో బ్రాండ్ అని చెప్తున్నాను. వివో వాళ్ళ వివో T5X కూడా చాలా బెటర్ ఆప్షన్ అంటాను. ఇక్కడ కూడా 7,200 mAh బ్యాటరీతో పాటు IP66 రేటింగ్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ ప్రాసెసర్ MediaTek 7400 టర్బో ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది ఇక్కడ. సో ఆ స్మార్ట్ ఫోన్ కంటే కూడా ఇది ఇంకో బెటర్ ఆప్షన్. వివోలోనే వివో T5X చాలా వాల్యూ ఫర్ మనీ అంట. వివో Y21 5G కంటే కూడా ఇది చాలా వాల్యూ ఫర్ మనీ అంటాను బై. సో ఈ లిస్ట్ స్మార్ట్ ఫోన్స్ కంటే కూడా ఈ ఇంతకుముందు చూపిన లిస్ట్ల కంటే కూడా వివో Y21 5G కంటే కూడా వివో T5X జర గట్టి పోటీని ఇస్తుంది అనుకోవచ్చు. ఎక్కువ ర్యామ్ కూడా వస్తుంది. మీకు 6GB ర్యామ్ వేరియంట్ కూడా సేమ్ అదే ప్రైస్ కేటగిరీకి వస్తుంది. సో నా ఒపీనియన్ అది తీసుకోమని అయితే ఒక సలహా అయితే ఇస్తాను. ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన నా ఒపీనియన్ చెప్పేసాను బై. అండ్ ఆల్సో ఇప్పటికి చెప్తున్నాను ఈ లిస్ట్లో స్మార్ట్ ఫోన్స్ ఏవైతే చూపించిన ఆల్టర్నేటివ్స్ లేదని ఒకటి తీసుకుని ఇదైతే స్కిప్ చేయమంటాను. కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది ఈ స్మార్ట్ ఫోన్ నుంచి కూడా. ఫైనల్గా మీ ఒపీనియన్స్ ఏంది కింద కామెంట్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వేళ కలుసుకుందాం.